COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ conducted by AP government. This is Ravi from Nellore district. Today we discuss about chemical reactions and equations. Chemical reactions and equations. రసాయన చర్యలు మరియు సమీకరణాలు. This chapter belongs to 9th class students and subject is physical sciences. Okay, in our daily life we can observe so many changes, but the changes are broadly classified into only two groups. మార్పులు అనేటివి నేచర్లో మనం రెండు రకాలుగా గమనిస్తూ ఉంటాము. వాటిల్లో మొదటిది తాత్కాలిక మార్పు, టెంపరరీ చేంజ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ పర్మనెంట్ చేంజ్, శాశ్వత మార్పు. So let us give some examples belongs to temporary change and permanent change. Here water converts into ice is belongs to temporary change, because when changes occurs after some time the new one come back into the previous position, that is called temporary change. So water converts into ice. After few minutes the ice melts to convert as water, so ice is come back into the previous position. So the example is for temporary change. Similarly, when an instance occur by the material, the new one is generated, but there is no chance to the new one come back to the previous position. That is purely permanent change. So for example, milk is converted into curd. పాలు పెరుగుగా మారటం అనేది ఒక మార్పుగా మనం పరిశీలించినట్లయితే, పాలు అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది పెరుగుగా మారిన తర్వాత మనం ఎలాంటి మార్పులు దాంట్లో చోటు చేసుకున్నప్పటికి కూడా పెరుగు పాలుగా మారే అవకాశమే లేదు. సో ఏవైతే అలాంటి మార్పులు ఉంటాయో, దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ది న్యూ వన్ బై కన్వర్ట్ ఇన్ టు ప్రీవియస్ పొజిషన్, దోస్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ చేంజెస్, శాశ్వత మార్పులు అన్నమాట. సో ఇన్ దిస్ చాప్టర్ we deeply discuss
ఓన్లీ పర్మనెంట్ చేంజెస్. సో ద అనదర్ నేమ్ ఆఫ్ పర్మనెంట్ చేంజెస్, శాశ్వత మార్పులకు మరొక పేరు ఉన్నది. దాన్నే మనం రసాయన మార్పు అంటాం. దీన్నే కెమికల్ చేంజ్ అని కూడా అంటాం. సో జనరలీ ద నేమ్ కెమికల్ చేంజ్ ఈజ్ కెమికల్ రియాక్షన్. In our daily life we can observe so many chemical changes, so many chemical reactions. Let us do a simple activity to demonstrate a chemical reaction. By doing this activity we can understood a chemical reaction. మనం చిన్న యాక్టివిటీ ద్వారా కెమికల్ రియాక్షన్ అంటే ఏందో తెలుసుకోవచ్చు. సో కెమికల్ రియాక్షన్ కోసం నేను యూజ్ చేసేటువంటి మెటీరియల్ క్యాండిల్, మెగ్నీషియం రిబ్బన్, మ్యాచ్ బాక్స్. సో ఫస్ట్ మనము క్యాండిల్ని వెలిగించుకోవాలి. సో మనం తీసుకున్నటువంటి మెగ్నీషియం రిబ్బన్ని ఇట్లా హోల్డర్తో ప్లేస్ చేసుకొని ఇక్కడ క్యాండిల్ ఫ్లేమ్లో ఉంచినప్పుడు ఏం పరిశీలిస్తున్నాం? We can observe a small change. ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ? మనం తీసుకున్నటువంటి మెగ్నీషియం రిబ్బన్ ఏదైతే ఉందో అది ఎంతో కాంతివంతంగా మండటాన్ని గమనించాం. మండుతూ ఒక తెలుపు రంగులో ఉండేటువంటి బూడిద వంటి పదార్థం ఏర్పడింది. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే మనం మెగ్నీషియం తీగ తీసుకున్నామో దానిని కొద్దిగా మండించడం జరిగింది. సో మండించినప్పుడు ఏం జరిగింది? మెగ్నీషియం తీగ ఎంతో కాంతివంతంగా, మెగ్నీషియం రిబ్బన్ ప్రొడ్యూసెస్ ఏ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్. సో ఆఫ్టర్ వి గెట్ వైట్ యాష్ టైప్ మెటీరియల్, white ash type material. So here the chemical change is magnesium ribbon is burned with a particularly oxygen and produces white type ash, that is magnesium oxide. మెగ్నీషియం తీగ గాలిలో మండి, పర్టికులర్గా ఆక్సిజన్తో మండి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరిచినది. ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఎయిర్లో బర్న్ అవుతూ మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోవటం అనేది ఏ మార్పు కిందకు వస్తుంది? తాత్కాలికమైన మార్పా, శాశ్వతమైన మార్పా? ఖచ్చితంగా శాశ్వతమైన మార్పే. దట్ ఈజ్ పర్మనెంట్ చేంజ్. అంటే ఇది ఒక రసాయన మార్పు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకు అక్కడ ఏర్పడినటువంటి బూడిద వంటి మెగ్నీషియం ఆక్సైడు మెగ్నీషియం తీగగా మారే అవకాశమే లేదు. సో అలాంటి మార్పులన్నీ కూడా మనకు రసాయన మార్పుల కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో వాటినే మనము మన టాపిక్ రసాయన చర్యగా కూడా పరిగణిస్తాం. ఇక్కడ రసాయన చర్యని మన కన్వీనియన్స్ కోసము కొంచెం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకుంటాం, మన కన్వీనియన్స్ కోసం. సో ఏదైతే మనం ఇక్కడ ఉపయోగించామో మెటీరియల్స్, మెగ్నీషియం రిబ్బను, అది ఎక్కడ మండింది? ఎయిర్లో ఉండేటువంటి ఆక్సిజన్తో మండింది. ఏమి ఏర్పడింది ఇక్కడ? మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. సో ఈ మూడు అంశాలే ఇంపార్టెంట్ మనకు. సో ఈ మూడు అంశాలతో, సో బై యూజింగ్ 3 characters we can
ఫామ్ ఏ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఈ 3 పదార్థాలతో మనము ఒక సింపుల్గా ఉండేటువంటి సున్నితమైనటువంటి ఒక వాక్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాగంటే అది మెగ్నీషియము ఎవరితో కలిసింది మంట ద్వారా? ఆక్సిజన్తో. దేన్ని ఏర్పాటు చేసింది? మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉపయోగించినటువంటి రసాయన మార్పు ఏదైతే ఉందో, కెమికల్ చేంజ్ ఏదైతే ఉందో, దాన్ని ఇంత పెద్ద వాక్యంగా కాకుండా దాంట్లో ఉండేటువంటి రూట్ వర్డ్స్ని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా మార్చుకున్నాం. సో ఈ రూట్ వర్డ్స్తో ఏర్పడినటువంటి ఆ సింప్లెస్ట్ ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ బిలాంగ్స్ టు కెమికల్ చేంజ్, ఆల్సో కాల్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇట్ రిప్రజెంట్స్ కెమికల్ ఈక్వేషన్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు అవర్ ఎగ్జాంపుల్ chemical change. This is a word chemical equation. The another form of chemical equation is also is there, that is symbolic equation. So magnesium symbol is Mg and oxygen symbol is O2. Magnesium oxide symbol is MgO. These two are simplest forms of chemical change. Mainly in our textbooks we use very simplest form of chemical change, that is belongs to symbols of materials, formula of some compounds. So here we can use two materials undergo a chemical change and produces some material which are involved undergo a chemical change. These two materials called reactants. ఏవైతే పదార్థాలు మనకు రసాయన మార్పులోకి తీసుకుంటామో వాటిని మనము క్రియాజనకాలు అంటాం. ఇవి రసాయన మార్పులో పాల్గొన్న తర్వాత ఏదైతే మనకు ఏర్పడిందో వాటిని ప్రోడక్ట్ అంటాం, క్రియాజన్యాలు అంటాం. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. Which are the materials undergo chemical change are called reactants. ఏవైతే పదార్థాలు రసాయన మార్పుకు లోనవుతాయో వాటిని క్రియాజనకాలు అంటాం. సో రసాయన మార్పు వల్ల ఏవైతే మనకు ఏర్పడతాయో వాటిని ప్రోడక్ట్స్ అంటాము. సో ఇన్ ఏ కెమికల్ రియాక్షన్స్ విచ్ మెటీరియల్స్ అండర్గో ఏ కెమికల్ చేంజ్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్, విచ్ మెటీరియల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ చేంజ్ ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్. రసాయనిక మార్పులో ఏవైతే పాల్గొనబోతున్నాయో వాటిని క్రియాజనకాలు అంటాము. ఏవైతే రసాయనిక మార్పులో ఏర్పడతాయో వీటిని క్రియాజన్యాలు అంటాం. సో మనకు ఏ రసాయనిక మార్పులు, రసాయనిక చర్యలు తీసుకున్నా ఇవన్నీ కూడా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఒబే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే క్రియాజనకాల యొక్క ద్రవ్యరాశి మొత్తం ఎంతైతే ఉంటుందో క్రియాజన్యాల ద్రవ్యరాశి మొత్తం కూడా అంతే ఉండాలి. మనకు చెప్పినట్టుగా పాత సామెతలో పిండి కొలది రొట్టె అన్నట్టుగా మనం ఏవైతే పదార్థాలు తీసుకుంటామో, ఎంత ద్రవ్యరాశి కలిగిన పదార్థాలు తీసుకుంటామో అంత ద్రవ్యరాశి కలిగిన పదార్థాలు ఏర్పడతాయి. వేరే ద్రవ్యరాశి అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు, వేరే ద్రవ్యరాశి అక్కడ నాశనమయ్యేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఆల్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలన్నీ కూడా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. సో ఇక్కడ దాని గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవ్వటం అనేది క్లియర్ ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఉపయోగించినటువంటి మెగ్నీషియమ్స్ యొక్క ఆటమ్స్ సంఖ్య, పరమాణువుల యొక్క సంఖ్య ఎంత ఉందంటే ఒక్క మెగ్నీషియమే తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్లు 2 తీసుకున్నాం. సో ఓవరాల్గా మనకు 3 పరమాణువులు ఇక్కడ రసాయన చర్యలో పాల్గొన్నట్టు, వాటి తాలూకు ద్రవ్యరాశులు ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టు. అయితే మార్పు తర్వాత ఒకే ఒక మెగ్నీషియము, ఒకే ఒక ఆక్సిజన్ పరమాణువులు కనబడుతున్నాయి. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో ద్రవ్య నిత్యత్వ నియమము ఆపాదించడానికి కొంత బ్యాలెన్సింగ్, దాన్ని తుల్యం చేయవలసినటువంటి అవసరము ఏర్పడింది. దీన్ని ఒకసారి మనము క్లియర్గా చెప్పుకుందాము. ఏదైతే మనం రసాయన మార్పు కింద రసాయన చర్యను ఉదాహరణగా తీసుకున్నామో, అంటే
రసాయన చర్య ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా తుల్యం చేయాలి. సో హియర్ we know about balancing of chemical equation. ఇక్కడ ఉపయోగించినటువంటి మెగ్నీషియం ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అయిపోయింది. కానీ ఉపయోగించినటువంటి 2 ఆక్సిజన్ పరమాణువులు కాస్త ఒక ఆక్సిజన్ పరమాణువుగానే ఏర్పడటం జరిగింది. సో ఇక్కడ ఆక్సిజన్ పరమాణువులు అనేటివి మనకు తుల్యం కాబడలేదు కాబట్టి వాటిని తుల్యం చేయడం కోసం మనం సంఖ్యాత్మక విలువలను ఉపయోగించుకుంటాం. ఎలాంటి రసాయన చర్య తీసుకున్నప్పటికీ ఉపయోగించాల్సినటువంటి సంఖ్యాత్మక విలువలు మనం మొత్తం పదార్థానికి ముందుగా లేదు మొత్తం మూలకానికి ముందుగా రాయటం మాత్రమే చేయాలి. ఇక్కడ మనం పాదాంకంగా రాసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పాదాంకంలో ఉండేటువంటి సంఖ్యలు వాటిలో ఉండేటువంటి బంధాలకు సంబంధించి వాటికి ఉండేటువంటి విలువలు తెలియజేస్తాయి కాబట్టి వాటి గురించి పై తరగతుల్లో తెలుసుకుంటారు. మనం బ్యాలెన్సింగ్ చేయటం అనేది తుల్యం చేయటం అనేది ఒక సంఖ్యాత్మక విలువలను ఉపయోగించి చేస్తాము. ఆ సంఖ్యాత్మక విలువల్ని మనము మూలకము లేదా సంయోగ పదార్థాలకు ముందు మాత్రమే రాయాలి. ఇక్కడ మనకి ఎక్కడ ఆక్సిజన్ పరమాణువులు సరిపోలేదు, ఎక్కడైతే మనకు క్రియాజన్యంగా ఉన్నదో మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడిందో అక్కడ తక్కువ ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి మనం ఉపయోగించేటువంటి సంఖ్య దాన్ని మల్టిప్లై చేస్తుంది. నేను ఇక్కడ 2 అనేటువంటి విలువను ఉపయోగించాను. ఈ 2 ఉపయోగించటం వల్ల మనకి ఏదైతే ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఉందో ఈ 2 విలువల్ని ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య పెంచుతుంది. దీనివల్ల మెగ్నీషియం పరమాణువులు 2 అయినాయి, ఆక్సిజన్ పరమాణువులు కూడా 2 అయినాయి. సో మనం ఉపయోగించినటువంటి నంబర్ వల్ల ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది కానీ మెగ్నీషియంలో తేడా వచ్చింది. సో దీన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయడం కోసము మెగ్నీషియంకి ముందు అనదర్ నంబర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మెగ్నీషియం 2 అయినాయి కాబట్టి ఇక్కడ కూడా 2 పెట్టినప్పుడు ఓవరాల్గా ఈక్వేషన్లో ఇక్కడ మెగ్నీషియం నెంబరు 2 అయింది, ఇక్కడ ఆక్సిజన్ నెంబరు 2 అయింది, ఇక్కడ మెగ్నీషియం 2, ఇక్కడ ఆక్సిజన్ 2. సో ఇలా మనము కొన్ని సంఖ్యలను ఉపయోగించి ఇరువైపులా ఉన్నటువంటి పరమాణువుల సంఖ్యను కనుక సమానం చేయగలిగితే ఇక్కడ ఇవ్వబడినటువంటి రసాయన సమీకరణము తుల్యం చేయబడింది అంటాం. సో ఇంకొక ఉదాహరణతో దీన్ని ఇంకొంచెం నీట్గా చెప్పుకుందాం. C3H8 అంటే దీన్ని మనం ప్రోపేన్ అంటాం. ప్రోపేన్ ఇదే విధంగా మనము మండించినప్పుడు ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ గాను నీరుగాను మారుతుంది. అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి క్రియాజనకాలలో ప్రోపేను ఆక్సిజన్ ఉన్నాయి, ఏర్పడినటువంటి క్రియాజన్యాల్లో కార్బన్ డైఆక్సైడు నీరు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకసారి పరమాణువుల యొక్క సంఖ్యను చూసినప్పుడు కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ క్రియాజన్యాల వైపు చూస్తే కార్బన్ 1 మాత్రమే ఉంది. ఇక్కడ మనకు క్రియాజనకాలలో ఉన్నటువంటి 3 కార్బన్లకి సరిపోలే. అప్పుడు 1ని ఏ సంఖ్యతో గుణించినప్పుడు మనకు 3గా మారుతుంది, 3తో గుణించినప్పుడే. ఇట్ ఈస్ క్లియర్. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పదార్థానికి ముందుగా 3 అనే సంఖ్యను ఉపయోగించాలి. అందువల్ల కార్బన్ పరమాణువుల సంఖ్య 3 అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ నెంబర్ 3 ఉపయోగిస్తామో సేమ్ టైం ఆక్సిజన్ నెంబర్ కూడా ఈ 3తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు 3 × 2 ఆక్సిజన్ పరమాణువులు 6 అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఒకటి ఉంది. తొలుత మనము హైడ్రోజన్ సంఖ్యను కూడా పరిశీలనలోకి తీసుకుంటాం. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏర్పడినటువంటి హైడ్రోజన్లు 2 మాత్రమే ఉన్నాయి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది, 4తో. కాబట్టి ఇక్కడ ఉండే నీటి అణువుకు ముందు 4ను ఉపయోగించడం ద్వారా హైడ్రోజన్ల సంఖ్య 8 అవుతుంది. హైడ్రోజన్ల సంఖ్య కూడా సరిపోతుంది. కానీ ఆక్సిజన్ దానివల్ల ఇక్కడ ఉండేది ఆక్సిజన్ పరమాణు 1 కాబట్టి
4 ఒకట్ల 4 అవుతుంది. ఫలితంగా కార్బన్లు సరిపోయినాయి, హైడ్రోజన్లు సరిపోయినాయి. కానీ ఆక్సిజన్ల విషయంలోనే మార్పు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్లు 6, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్లు 4, మొత్తం కలిపి 10 అవుతాయి. కానీ మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్లు 2 మాత్రమే. 2ను దేంతో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది? 5తో. సో 5 2 10. సో ఆక్సిజన్ ముందుగా మనము 5 వేస్తాం. సో కెమికల్ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఇది మరొక ఉదాహరణ. సో ఇక్కడ మనము కెమికల్ రియాక్షన్స్ అనేటివి మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి మూలకాల సంఖ్యను మనము తుల్యం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తుల్యం చేయడం అనేది ఈ 2 ఉదాహరణలు మనం అర్థం చేసుకున్నాం కదా. సో ఇలాంటి ఉదాహరణలే మనము టెక్స్ట్ బుక్ని చూసి మరింత ప్రాక్టీస్ చేయొచ్చు. అంతేకాకుండా కెమికల్ రియాక్షన్స్ అనేటివి మనకు మరికొంత సమాచారవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక రసాయన మార్పు జరిగినప్పుడు ఎలాంటి పదార్థాలు పాల్గొన్నాయి, ఎలాంటి పదార్థాలు ఏర్పడ్డాయి, వాటి యొక్క స్థితులేంటి, వాటిలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి కూడా మనము ఈ రసాయన చర్యల్లో నమోదు చేయవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఘన పదార్థాలు రసాయన మార్పులో పాల్గొన్నాయా అంటే సాలిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కెమికల్ చేంజ్ అన్నట్టుగా తీసుకుంటాము. లేదు ద్రవ పదార్థాలు పాల్గొన్నాయా, వాయు పదార్థాలు పాల్గొన్నాయా. అదేవిధంగా ఏర్పడిన వాటిల్లో కూడా ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు ఎలా ఉన్నాయో వాటి యొక్క స్థితుల్ని మనము తెలియచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఒకసారి పరిశీలిస్తే మెగ్నీషియం అనేది మనకు రిబ్బన్గా తీసుకున్నాం కాబట్టి అది ఒక ఘన రూపం, సాలిడ్ టైప్ మెటీరియల్ అన్నమాట. బట్ ఇక్కడ అది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో మండింది కాబట్టి ఆక్సిజన్ అనేది వాయు రూప పదార్థం. కాబట్టి ఈ రెండింటి నుంచి ఏర్పడినటువంటి పదార్థం కాస్త బూడిద మళ్ళీ సాలిడ్ ఘనరూప పదార్థం. ఇలా రసాయన చర్యలో స్థితులు తెలియజేయటం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత ఇది మండేటప్పుడు మనకు అధిక మొత్తంలో వేడి కూడా రావటం జరిగింది. ఇక్కడ విడుదల చేయబడినటువంటి వేడిని సింబాలిక్గా మనం Q అనేటువంటి అక్షరంతో తెలియజేస్తాం. ఎలాంటి రసాయన చర్యలు అయితే వేడి ఉత్పత్తి అవుతుందో, వేడి మనకు విడుదలవుతుందో వాటిని ఉష్ణ మోచక చర్యలు అంటారు. ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. దట్ మీన్స్ విచ్ కెమికల్ రియాక్షన్స్ రిలీజెస్ సమ్ హీట్, దోస్ ఆర్ కాల్డ్ ఎక్సోథర్మిక్. సో మనం గమనించాము, అద్భుతమైనటువంటి కాంతితో కొంత వేడిని కూడా ఇక్కడ చర్యలో విడుదల చేయడం జరిగింది. సో ఇలాంటిని మనం ఎక్సోథర్మిక్ అంటాము. వీటి గురించి మళ్ళీ మీరు పై తరగతులు ఇంకా నీట్గా తెలుసుకుంటారు. నెక్స్ట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయన చర్యలు జరగాలంటేనే కొంత వేడి అవసరం అవుతుంది. సో వేడి అవసరమయ్యేటువంటి రసాయన చర్యలకి ఉష్ణగ్రాహక చర్యలని పేరు. సో వేడి అవసరమయ్యేటువంటి విచ్ కెమికల్ రియాక్షన్స్ నీడ్ సమ్ హీట్, దోస్ ఆర్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఇక్కడ మనకు హీట్ రిలీజ్ అవుతుందా, హీట్ అవసరం అవుతుందా అనే దాన్ని బట్టి మనం ఒక 2 రకాలుగా రసాయన చర్యల్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అసలు ప్రకృతిలో జరిగేటువంటి రసాయన మార్పులన్నింటినీ పరిశీలిస్తే కన్నా అవి మనం ఏదన్నా వర్గీకరించుకోవచ్చా, వాటిలో ఏదైనా రకాలు ఏమన్నా ఉన్నాయా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. అదే చాలా ముఖ్యమైనటువంటి అంశము, మీకు ఉన్నత తరగతుల్లో కూడా బాగా ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము బ్రాడ్గా అసలు రసాయన చర్యలు ఎన్ని రకాలు, వాట్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్. ఇన్ బ్రాడ్లీ 4 types of chemical reactions are there. 4 types of chemical reactions are there. So first one is chemical combination. దీన్నే మనము రసాయన సంయోగ చర్య అంటారు. రెండవది కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. దీన్ని
రసాయన వియోగ చర్య అంటారు. మూడవది కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. దీన్నే మనం రసాయన స్థానభ్రంశ చర్య అంటాం. సో ఫైనలీ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, దీన్నే మనం రసాయన ద్వంద్వ వియోగ చర్య అని కూడా అంటాం. సో ముఖ్యమైనటువంటి ఈ రసాయన చర్యల గురించి మనము కొన్ని కృత్యాల ద్వారా తెలుసుకుందాము. ఆల్రెడీ మనం పాఠం ప్రారంభంలో ఉపయోగించినటువంటి రసాయన మార్పు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుంటాము. ఏదైతే మనం మెగ్నీషియం రిబ్బన్ యూస్ చేసామో అది ఆక్సిజన్తో బర్న్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం ఆల్రెడీ మనం నెంబర్స్ యూస్ చేసాము. ఇలాగే కార్బన్ బొగ్గు ఆక్సిజన్తో మండి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ నెంబర్స్ ఆక్సిజన్ నెంబర్స్ సరిపోయాయి కాబట్టి మనం ఇక్కడ తుల్యం చేయవలసినటువంటి అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు బ్యాలెన్స్ ది గివెన్ కెమికల్ ఈక్వేషన్. సిమిలర్లీ కాల్షియం ఆక్సైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో quicklime dissolved in water and can produces slacked lime CaOH twice. పొడిగా ఉండేటువంటి సున్నము నీటిలో కరగటం వల్ల తడి సున్నంగా మారుతుంది. సో ఈ మూడు రసాయన చర్యలను మనం పరిశీలించిన మీదట ఇక్కడ మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అదేంటంటే ఉపయోగించినటువంటి క్రియాజనకాలు 2 లేదు కొన్నిట్లో అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే. కానీ ఏర్పడినటువంటి క్రియాజన్యాలు మటుకు 1 మాత్రమే ఉంది. సో ఇలా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ క్రియాజనకాలు ఒకే ఒక క్రియాజన్యంగా మారేటువంటి రసాయన చర్యలన్నీ కూడా రసాయన సంయోగ చర్యలుగా చెప్పుకుంటాం. సో వెన్ we use in a chemical change 2 or more compounds and we can get single product. Those are called chemical combination reactions. Here we can use 2 or more compounds, we can get single compound. Those are called chemical combination reactions. Is it clear? These 3 are best example for chemical combination reactions. We can go for second type of reaction, that is chemical decomposition reaction. So here we can use potassium permanganate. By the heating, the delta symbol represents heat. Potassium permanganate by heating convert into potassium manganate K2MnO4 and manganese dioxide and oxygen gas. Here gas represents in chemical reaction by upward arrow. So in this reaction potassium permanganate by heating convert into potassium manganate, manganese dioxide and oxygen. Such type of reactions are called chemical decomposition reactions. In a chemical reaction, by supplying some energy, the compound, a single compound, convert into 2 compounds or 2 or more compounds. Those are called chemical decomposition reactions. మనం ఒక పదార్థం పైన కొంత శక్తిని అనువర్తించడం ద్వారా 2 పదార్థాలుగాను అంతకు మించిన ఎక్కువ పదార్థాలుగాను మార్చేటువంటి రసాయన చర్యలకి రసాయన వియోగ చర్యలని పేరు. ఇక్కడ మనం ఉష్ణాన్ని ఉపయోగించాం కాబట్టి వీటికి ఉష్ణ వియోగ చర్యలని పేరు. ఇంగ్లీష్లో అయితే
థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. లేదా ఉష్ణ వియోగ చర్యలు అంటారు. అలా కాకుండా మనకు శక్తిలో కొన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఉష్ణం ఉపయోగిస్తే గాన ఉష్ణ వియోగ చర్యలు అన్నాము, హీట్ ఉపయోగించినప్పుడు థర్మల్ డీకంపోజిషన్స్ అన్నాము. లేదు అంటే గన వాటర్ టైప్ కాంపౌండ్స్ని విడగొట్టడం కోసం H2 మరియు O2 గాను విడిపోతుంది. ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తాం కాబట్టి విద్యుత్ అనేది కూడా ఒక శక్తి రూపమే కాబట్టి నీరు రెండు పదార్థాలుగా విడిపోయింది. ఇక్కడ ఉపయోగించినటువంటిది కరెంటు కాబట్టి ఇలాంటి వాటికి ఎలక్ట్రోలిటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు, విద్యుత్ వియోగ చర్యలు అంటారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రసాయనాలు, ఉదాహరణకి సిల్వర్ బ్రోమైడ్ లాంటి వాటిని సన్లైట్లో ఉంచినప్పుడు, అంటే సూర్యరశ్మి కాంతిలో మనం సిల్వర్ బ్రోమైడ్ ఉంచినప్పుడు అది సిల్వర్ గాను బ్రోమిన్ గాను విడిపోతుంది. సో ఇక్కడ సిల్వర్ గాను బ్రోమిన్ గాను విడిపోయింది కాబట్టి సిల్వర్ బ్రోమైడ్ ఒక కాంపౌండు, ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వియోగ చర్య. ఇక్కడ ఉపయోగించినటువంటి శక్తి సన్లైట్ కాబట్టి వీటికి ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటారనమాట. వీటిని కాంతి వియోగ చర్యలు అంటారు. సో ఒకసారి డీకంపోజిషన్లో ఉండేటువంటి స్పెషల్ నేచర్ తీసుకుందాము. మనకు ఒక కాంపౌండు రెండుగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ విడిపోవటం పరిశీలించాం. అయితే ఇక్కడ విడిపోవాలంటే ఖచ్చితంగా మనకు శక్తి అనేది అవసరం అవుతుంది. ఏదైతే శక్తిని ఉపయోగించామో దానిని బట్టి వియోగ చర్యలకు మళ్ళీ ప్రత్యేకమైన పేర్లను ఉపయోగించాం. ఉష్ణం వినియోగించినప్పుడు ఉష్ణ వియోగ చర్యలని, విద్యుత్తును ఉపయోగించినప్పుడు విద్యుత్ వియోగ చర్యలని, కాంతిని ఉపయోగించినప్పుడు కాంతి వియోగ చర్యలని చెప్పటం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం డీకంపోజిషన్ రియాక్షన్ కింద చెప్పామో పొటాషియం పర్మాంగనేట్ అనేది ఈ మూడు పదార్థాలకు విడిపోతూ ఆక్సిజన్ రిలీజ్ చేయడం అనేది, దీన్ని మనం ఒక యాక్టివిటీ ద్వారా పరిశీలిస్తాము. యాక్టివిటీ కోసము మనకు పొటాషియం పర్మాంగనేట్ కావాలి. సో పొటాషియం పర్మాంగనేట్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ మనకు పొటాషియం పర్మాంగనేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో ఫిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ తరువాత ఇక్కడ క్యాండిల్ని వెలిగించుకొని మనకి ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ అనేది డీకంపోజ్ అవటం కోసం వేడి అవసరం అనుకున్నాం కాబట్టి క్యాండిల్ వెలిగించాము. ఇక్కడ వేడి మంటతో కూడినటువంటి ప్రయోగాల కాడకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే పొటాషియం పర్మాంగనేట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్న తర్వాత హీట్ చేయటం జరుగుతుంది. హీట్ చేసేటప్పుడు చిటపటమని శబ్దం రావటం జరుగుతుంది. ఆ శబ్దం యొక్క అర్థం ఏమిటంటే పొటాషియం పర్మాంగనేట్ కాస్త విడిపోయి ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందన్నాడు దానికి సంకేతము. ఆక్సిజన్ వాయువుని ఎలా పరీక్షిస్తామనేది ప్రీవియస్ క్లాసులో మనం చూసుకున్నాము. ఆక్సిజన్ వాయువుని పరిశీలించడం కోసము ఇక్కడ మనం ఒక చిన్న ధూప్ స్టిక్ను ఉపయోగిస్తున్నాను, అగరబత్తిని. చిట్టపట్టమని శబ్దం వచ్చిందంటేనే మనకు అక్కడ డీకంపోజిషన్ రియాక్షన్ జరిగినట్టు, ఆక్సిజన్ రిలీజ్ అయినట్టు. ఆక్సిజన్ యొక్క స్వభావం ఏమిటి? మంటకి సహకరించే వాయువు అని పేరుంది. ఇక్కడ నిప్పుతో కూడినటువంటి స్టిక్ని నేను లోపల పెట్టినప్పుడు మండటం జరుగుతుంది. మరొకసారి పరిశీలించండి, మండుతుంది. సో నిప్పు మండడానికి దోహదపడే వాయువు ఏది? ఆక్సిజన్. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి పొటాషియం పర్మాంగనేటు వేడి చేయటం ద్వారా చిటపటం అనేటువంటి శబ్దంతో ఆక్సిజన్ విడుదల చేసింది. ఆక్సిజన్ అనే దానికి గుర్తుగా మనం పరీక్షించడం కూడా చేశాము. ఇది ఉష్ణ వియోగ చర్యకి మంచి ఉదాహరణ.
పొటాషియం పర్మాంగనేట్ డీకంపోజ్ అవుతూ ఆక్సిజన్ వాయువుని విడుదల చేసింది. సో నెక్స్ట్ మూడవ రకమైనటువంటి రసాయన చర్య గురించి చెప్పుకుందాము. అది కెమికల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తాము. మూడవ రకమైనటువంటిది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ నెయిల్ గుండు పిన్నును మనం ఉపయోగించినప్పుడు అది ఐరన్ సల్ఫేట్ గాను ప్యూర్ కాపర్ గాను విడిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్తో మనం ఇక్కడ పరిశీలిస్తాము. ఉదాహరణకి హైడ్రోజన్ క్లోరైడ్లో జింక్ మెటల్ని ప్లేస్ చేసినప్పుడు జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది. అదేవిధంగా లెడ్ ఆక్సైడ్ని కార్బన్తో ఇంటరాక్ట్ చేయించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతూ లెడ్ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ మూడు రసాయన చర్యలు మనం కూలంకషంగా పరిశీలిస్తే కనుక జరిగినటువంటి మార్పులు ఒకటే. ఏవైతే మనం సంయోగ పదార్థాలుగా తీసుకున్నామో ఆ సంయోగ పదార్థాల్లో ఉండేటువంటి ధనాత్మకమైనటువంటి మూలకాలు మనం తీసుకున్నటువంటి మూలకాలతో స్థానభ్రంశం చెందించబడ్డాయి. ఉదాహరణకి ఇక్కడ కాపర్ సల్ఫేట్లో కాపర్ విడిపోయి కాపర్ ప్లేస్లోకి ఐరన్ రావడం వల్ల ఐరన్ సల్ఫేట్గా మారింది. హైడ్రోజన్ క్లోరైడ్లో హైడ్రోజన్ స్థానాన్ని జింక్ పునఃస్థాపనం చేయడం ద్వారా జింక్ క్లోరైడ్ ఏర్పడుతూ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అదేవిధంగా లెడ్ ఆక్సైడ్లో లెడ్ అనేది కార్బన్ చేత రీప్లేస్ చేయించబడి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతూ లెడ్ని సపరేట్ చేయడం జరిగింది. ఇలా ఒక సంయోగ పదార్థంలో ఉండేటువంటి మూలకాన్ని మరొక మూలకంతో స్థానభ్రంశం చెందించేటువంటి రసాయన చర్యల్ని రసాయన స్థానభ్రంశ చర్యలు అంటాం. ఇన్ ఏ కాంపౌండ్ an element displaces by the another element and produces separate ones. Those are called chemical displacement reactions. సో ఇక్కడ చెప్పినటువంటి మూడు రకాల రసాయన చర్యలు కెమికల్ డిస్ప్లేస్మెంట్ కింద అంటే రసాయన స్థానభ్రంశం కింద ఉపయోగపడతాయి. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి కాపర్ సల్ఫేటు ఐరన్ నెయిల్ అనే దాన్ని మనం ఒక యాక్టివిటీలో అబ్జర్వ్ చేస్తాము. నేను ఇందుకోసం కాపర్ సల్ఫేట్ సాల్ట్ని తెచ్చుకున్నాను. దీన్ని కొద్దిగా వాటర్లో డిజాల్వ్ చేసి కాపర్ సల్ఫేట్ని తయారు చేసుకున్నాను. ఇక్కడ తయారు చేసుకున్నటువంటి కాపర్ సల్ఫేట్లో ఐరన్ నెయిల్ని ఇక్కడ ఐరన్ నెయిల్గా గుండు పిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ బాగా పరిశీలిస్తే కాపర్ సల్ఫేట్ సొల్యూషను ఐరన్ నెయిల్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ నెయిల్ని ముంచుతున్నాను. ముంచినప్పుడు మనం పరిశీలిస్తే కొంత సమయం తరువాత ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తెలుపు రంగులో ఉండేటువంటి గుండు పిన్ను కాస్త కొంత రంగును మార్చుకొని ఎరుపు రంగుగా మారటం గమనించాం. మనం కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎరుపు రంగు గుండు సూది మీద రావడానికి కారణము ఏదైతే మనం కాపర్ సల్ఫేట్ తీసుకున్నామో కాపర్ సల్ఫేట్లో ఉండేటువంటి కాపరు సపరేట్ అవుతూ ఐరన్ సల్ఫేట్గా కన్వర్ట్ అయ్యి కాపర్ విడిపోయింది. ఎక్కడ ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయింది, ఐరన్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కాపర్ పోయి డిపాజిట్ అయింది. సో ఇక్కడ గుండు పిన్ను ఈ రంగులోకి మారడానికి ఎరుపు రంగులో కనపడతా ఉంది. సో ఇక్కడ మనకు ఈ రంగు అనేది కాపర్ని సూచిస్తుంది. సో ఇలా మనం స్థానభ్రంశ చర్యల గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీ కెన్ గో అనదర్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, దట్ ఈజ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూస్తాము. దాని నుంచి డెఫినేషన్స్ని రాసుకుందాము. ఇక్కడ సోడియం సల్ఫేటు, బేరియం క్లోరైడు రసాయన చర్యలో పాల్గొనటం వలన బేరియం సల్ఫేట్ అనేది ఏర్పడుతూ
సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ నేను ఉపయోగించినటువంటి బాణం గుర్తు ఏర్పడినటువంటి పదార్థం యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏర్పడేటువంటి బేరియం సల్ఫేటు ఘనస్థితిలో ఉంటుంది. ఇలా జరిగేటువంటి చర్యల తర్వాత ఏదైతే ఘనరూపం ఏర్పడుతుందో వాటిని మనము ప్రెసిపిటేట్ రియాక్షన్స్ అంటాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రసాయన చర్యలు రాసేటప్పుడు ఎక్కడైతే మనకు ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నామో అక్కడ కాంపౌండ్ దగ్గర డౌన్ యారోను ఉపయోగిస్తాము. ఇలా జరిగేటువంటి చర్యలకి ప్రెసిపిటేట్ రియాక్షన్స్ అని ఇంకొక పేరు ఉంది. వాటినే మనము అవక్షేప చర్యలను కూడా తెలుగులో అంటాము. అవక్షేపం ఏర్పడే చర్యలు అవక్షేపక చర్యలు అంటాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ దీంట్లో మనం పరిశీలించినట్లయితే లెడ్ నైట్రేటు పొటాషియం అయోడైడ్తో చర్య జరపటం వల్ల లెడ్ అయోడైడ్ పొటాషియం నైట్రేట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ NaOH సోడియం హైడ్రాక్సైడ్ HClతో ఇంటరాక్ట్ అవ్వటం వలన NaCl ప్లస్ H2O ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ని పరిశీలించినప్పుడు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది మనకు. ఎక్కడైతే మనము సోడియం సల్ఫేట్ ఉపయోగించామో, బేరియం క్లోరైడ్ ఉపయోగించామో వాటిలో ఉండేటువంటి ధనరూప అయాన్లు ఏవైతే పరమాణువులు ఉన్నాయో అవి 2 పరస్పరం మార్చుకోవటం జరిగింది చర్య తర్వాత. అంటే చర్య తర్వాత మనకు బేరియం సల్ఫేట్ ఫామ్ అయింది, తర్వాత సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది. ఇలా రసాయన చర్యల్లో పదార్థాలు తమలో ఉండేటువంటి అణువుల్ని పరస్పరం మార్చుకోవటం ద్వారా జరిగేటువంటి చర్యలకి రసాయన ద్వంద్వ వియోగ చర్యలు అంటారు. ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ 2 compounds are mutually interchanged their atoms and get new ones. Those are called chemical double displacement reactions. Here 3 examples belongs to chemical double displacement reactions. Here lead nitrate, potassium iodide mutually interchanged their atoms. That means lead interact with iodide, then produces lead iodide. Next, potassium interacts with nitrate, produces potassium nitrate. Here sodium hydroxide interacts with hydrogen chloride and produces sodium chloride and water. Is it clear? These 3 reactions belongs to chemical double displacement. These reactions need to balance. So you can try in your home. These reactions should be balanced by putting some numbers in front of the compounds by using your textbook. So thank you. Next, here double displacement reaction is demonstrated by a simple activity. So ఇక్కడ మనము ఏదైతే ఫస్ట్ రియాక్షన్గా తీసుకున్నామో అంటే సోడియం సల్ఫేటు, బేరియం క్లోరైడు వాటి సొల్యూషన్స్ నుంచి మనకు ప్రెసిపిటేట్ రియాక్షన్ అనేది ఫామ్ అవడాన్ని పరిశీలించాలి. అందుకోసం నేను సోడియం సల్ఫేటు, నెక్స్ట్ బేరియం క్లోరైడు తీసుకున్నాను. ఈ రెండింటిని ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం సల్ఫేటు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో బేరియం క్లోరైడ్ని తీసుకున్నాను. ఈ రెండింటిని మనము మిక్స్ చేయటం ద్వారా మనకి ఏం ఫామ్ అవ్వాలనుకుంటున్నాము? కంపల్సరీ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఏర్పడేటువంటి బేరియం సల్ఫేట్ అనేది ప్రెసిపిటేట్, ఇట్ ఈజ్ కలర్ ఇన్ వైట్. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏర్పడేటువంటి ప్రెసిపిటేట్ని పరిశీలించవచ్చు. ఒకసారి పరిశీలిస్తే సోడియం సల్ఫేట్ ఏదైతే ఉందో బేరియం క్లోరైడ్లో నేను మిక్స్ చేస్తున్నాను. పరిశీలించండి ఒకసారి. సో నేను ఎప్పుడైతే సోడియం సల్ఫేట్ని బేరియం క్లోరైడ్లో మిక్స్ చేశానో వెంటనే మనకు వైట్ కలర్లో ఉండేటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవటం జరుగుతుంది. ఇక్కడ 2 లిక్విడ్సే కాబట్టి ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాలే కనుక ఈ ప్రెసిపిటేట్ అనేది కొంత
మనకు డిపాజిట్ అవడం కోసం, అంటే బాటం డౌన్ యారోకి చూపించాం కాబట్టి బాటం పొజిషన్కి రావాలి అంటే కొంత టైం తీసుకుంటుంది. దీన్ని మనం పక్క నుంచి కొంత సమయం అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని డిపాజిట్ అయిందా లేదా తెలుసుకుంటాము. అంటే ప్రెసిపిటేటా కాదా అనేది అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ ప్రెసిపిటేట్ అని చెప్పడం కోసం ఇక్కడ ఉండేటువంటి సొల్యూషన్ క్లియర్గా పైకి ఉండాలి. లిక్విడ్ అనేది ఫామ్ అయినటువంటి సాలిడ్ పార్టికల్స్ కాస్త బాటంకి రావడం అనేది పరిశీలించాలి. అందుకోసం దీన్ని మనము సపరేట్గా పెట్టి కొంత సమయం తర్వాత పరిశీలిస్తాం. ఇక్కడ ఏవైతే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ చెప్పామో వాటన్నిటిలో కూడా వాటిలో ఉండేటువంటి పరమాణువులు ఒకదాంతో ఒకటి మార్పు చేసుకోవటం పరిశీలించాం. ఇలా బ్రాడ్గా అంటే మనం కొంచెం స్థూలంగా పరిశీలించినట్లయితే ఈ 4 రకాల కెమికల్ రియాక్షన్స్ అనేటివి నేచర్లో ఉంటాయి. సో ప్రతిదానికి మనము సపరేట్ ఎగ్జాంపుల్స్ని నోట్ చేశాము. సో మీ టెక్స్ట్ బుక్ను ఉపయోగించి కొన్ని రసాయన చర్యలను నమోదు చేసిన తర్వాత అవి ఏ వర్గానికి వస్తాయో కూడా మీరు నమోదు చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రసాయన చర్యల్లోనే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మరొక 2 రకాల రసాయన చర్యలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ప్రకృతిలో మనం పరిశీలించేటివే, వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం మొదట్లో గమనించినట్టుగా మెగ్నీషియం అనేటువంటి మెటలు ఆక్సిజన్ సమక్షంలో మండటం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్గా మారటం. తర్వాత ఇంకొక ఉదాహరణ, మనం ఏదైనా ఇనుము లాంటి వస్తువుల్ని ఆరుబయట ఉంచినప్పుడు తేమ ప్రదేశంలో ఉండటం వలన అవి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అయ్యి తుప్పుగా మారిపోతుంది, ఐరన్ రస్ట్గా ఫామ్ అవుతుంది. ఇవి రెండు మనం పరిశీలిస్తే అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రసాయన సంయోగ చర్యల కిందనే కనబడుతున్నాయి. ఎందుకంటే ఉపయోగించినటువంటి పదార్థాలు 2, ఏర్పడినటువంటి పదార్థం 1 అనేటువంటి రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 2 రసాయన చర్యల్లో తీసుకున్నటువంటి లోహాలు ఆక్సిజన్తో కలవడం జరిగింది. సో ఏ రసాయన చర్యల్లో అయితే ఆక్సిజన్ పదార్థంతో కలిసిపోతుందో ఇలాంటి రసాయన చర్యలకి ఆక్సీకరణ చర్యలని పేరు. ఆక్సిడేషన్ రియాక్షన్స్. In which chemical reaction material combined with oxygen, those are called oxidation reactions. సో ఇలా మనకు ఆక్సీకరణ చర్యలు అనేటివి నేచర్లో మనం పరిశీలిస్తూ ఉంటాము. మనకి ఇంటి ఉపయోగించినటువంటి ఇనుముతో చేసినటువంటి చాలా వస్తువులు కొన్ని రోజుల తర్వాత తుప్పు పట్టడం పరిశీలిస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఆక్సీకరణ చర్యల కిందే ఉంటాయి. సో ఇనుము, రాగి, వెండి ఇలాంటి లోహాలన్నీ కూడా ఆక్సిజన్తో కలవటం వలన వాటి యొక్క ఆక్సైడ్లు అనేటివి ఏర్పడటం జరుగుతుంది. సో మెటల్స్ ఇంటరాక్ట్ విత్ ఆక్సిజన్ దెన్ ప్రొడ్యూసెస్ మెటల్ ఆక్సైడ్స్, దోస్ ఆర్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. సో ఇలా జరగటం వలన లోహం యొక్క ప్రవృత్తి కొంత తగ్గిపోతుంది, నశిస్తుంది. సో వీటినే మనము లోహాలు ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెందడం వలన ఏర్పడేటువంటి ఆక్సైడ్స్ అనేటివి లోహం యొక్క స్వభావాన్ని కొంత క్షీణింపచేస్తాయి. కాబట్టి ఇలా జరిగే చర్యలకి క్షయము చెందే చర్యలు, కరోజన్ రియాక్షన్స్ అని పేరు పెట్టడం జరిగింది. దోస్ ఆర్ మెటల్స్ interact with oxygen then produces metal oxides. So while producing metal oxides, so metal nature will decrease. So that's why those reactions are called also a corrosion reactions, క్షయం చెందే చర్యలు అంటాం. సో ఇక్కడ ఇంకొక రకంగా మనకు యాపిల్ లాంటి పదార్థాలు వెంటనే మనం తినేదానికి కోసి కొంచెం మర్చిపోయి కన్నా పక్కన పెడితే కన్నా వాటిపైన కొంచెం రంగు మారడాన్ని పరిశీలిస్తాం మనం. సో అలా రంగు మారడానికి కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థం కాస్త గాల్లో ఉండేటువంటి ఆక్సిజన్. సో మనకు వెజిటబుల్స్లో ముఖ్యంగా యాపిల్లో అయితే ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఆక్సీకరణం చెందడం వల్ల అవి తినడానికి పనికి రాకుండా కూడా పోతాయి. సో ఇక్కడ మనకు యాపిల్ అనేది ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అయ్యి స్పాయిల్ అయిపోతుంది, తినడానికి ఉపయోగం లేకుండా పోతుంది. సో ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్సీకరణమే.
కానీ ఇలా జరిగేటువంటి ఆక్సీకరణ చర్యలకి ముక్కిపోవటం అంటాం. దీన్నే ర్యాన్సిడిటీ అంటారు. సో ఫుడ్ మెటీరియల్ బై ఆక్సిడేషన్ then convert into spoiled, those are called rancidity reactions. ఆహార పదార్థాలు ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అవ్వటం వలన తినడానికి పనికి రాకుండా కూడా పోతాయన్నమాట, చెడిపోవటం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఏదన్నా వండుకున్నటువంటి ఆహార పదార్థాలు మరుసటి రోజుకి ఇళ్లల్లో కూడా చెప్తుంటారనమాట, ఇవి పనికి రాకుండా పోయినా తినకూడదు, పాచిపెట్టినాయి అన్నటువంటి పదజాలం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా జరిగేటువంటి చర్యలకి ముక్కిపోవటం అంటాం. ఇక్కడ చెప్పినటువంటి మెటల్స్ ఆక్సీకరణం చెందితే కనుక మనము కరోజన్ అన్నాము. అదేవిధంగా ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఏర్పడినటువంటి దానికి ర్యాన్సిడిటీ అన్నాం. అయితే మెటల్స్ కరోజన్ చెందకుండా ఏం ఉపయోగించాలి అంటే మనం పెయింట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే మిక్స్డ్ మెటల్స్ తయారు చేయొచ్చు, లేదు అంటే కనుక వాటిపైన ఎలక్ట్రోప్లేటింగ్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ 3 రకాల సందర్భాలను వినియోగించి లోహాలు తుప్పు పట్టకుండా మనము పరిరక్షణ పొందొచ్చు. అయితే ఆహార పదార్థాలు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటికి ఆక్సిజన్ అందకుండా ఉండటం చేయాలన్నమాట. ఉదాహరణకి ఉల్లగడ్డతో తయారు చేసినటువంటి చిప్స్ ప్యాకెట్స్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అవి ఆక్సిజన్ తగలకుండా ఉండేదానికోసము ఆ ప్యాకెట్స్లో నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తారనమాట. సో ఆక్సిజన్ ఎప్పుడైతే వాటికి తగలదో ఈ చిప్స్ ప్యాకెట్ కొన్ని నెలల పాటు నిల్వ ఉండగలవు, తినవచ్చు అనమాట. అందుకనే మనం ఆహార పదార్థాలు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా వాటిపైన ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి. ఎంత నైట్రోజన్ ఫిల్ చేసినా ఆ ప్యాకెట్ ఉండేది కూడా ఎయిర్లోనే కదా. సో కాబట్టి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తినడం అనేది అవసరం. ముఖ్యంగా అది మనం శరీరానికి హాని చేయకుండా ఉండాలి కాబట్టి ఆక్సీకరణం చెందినటువంటి ఆహార పదార్థాలను గుర్తించగలగాలి. చెందకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటే ఆహార పదార్థాలు మనకు ఖచ్చితంగా మనకు నేచర్లో ఈజీగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇంకొక రసాయన చర్యను మనము ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్షయకరణ చర్య. ఇక్కడ ఏదైతే ఆక్సీకరణ చర్యగా చెప్పామో ఇక్కడ ఆక్సిజన్ అనేది పదార్థానికి కలవటం జరిగింది, వాటిని మనం ఆక్సిడేషన్ అన్నాం. ఇక్కడ క్షయకరణ చర్య అంటే రిడక్షన్ రియాక్షన్ అంటారనమాట. సో ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకుంటున్నాము అంటే పదార్థం నుంచి కానీ ఆక్సిజన్ తొలగించబడితే వాటిని మనం రిడక్షన్ రియాక్షన్స్ కింద చెప్పుకుంటాం. ఉదాహరణకి మనకు ఖనిజాల రూపంలో లభించేటువంటి ఇనుము యొక్క ఖనిజము ఐరన్ ఆక్సైడ్గా మనం రూపాంతరం చెందించుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం ఆక్సిజన్ కానీ తొలగించగలిగితే ఖచ్చితంగా మనం ఇనుముని తయారు చేసుకోవచ్చు. మనకు క్షయకరణ చర్యగా నిత్య జీవితంలో మనం ఉపయోగించేటువంటి ఇనుము తయారీని కూడా తీసుకోవచ్చు. ఇనుము ఎక్కడ కూడా మనకు స్వేచ్ఛా స్థితిలో లభించదు, అది ఐరన్ ఆక్సైడ్గా ఖనిజ రూపంలో మనకు లభిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఐరన్ ఆక్సైడ్లో ఆక్సిజన్ అనేది తొలగించబడితే స్వచ్ఛమైన ఇనుము మనకు లభిస్తుంది. ఇక్కడ మనం ఆక్సిజన్ ఏవైతే పదార్థాలకు యాడ్ అయినాయో కలబడినాయో వాటిని ఆక్సీకరణ చర్యలుగా అనుకున్నప్పుడు పదార్థం నుంచి ఆక్సిజన్ కానీ మనం విడగొట్టగలిగితే అవి క్షయకరణ చర్యలుగా చెప్పబడతాయి. సో ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అవడం కోసము కార్బన్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ అధిక మొత్తంలో వేడిని కూడా వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కార్బన్ కాస్త ఆక్సిజన్తో కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతూ స్వేచ్ఛా స్థితిలో ఉండేటువంటి స్వచ్ఛమైన ఐరన్ మనకు ఇస్తుంది. ఇక్కడ రసాయన చర్యని తుల్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు ప్రాక్టీస్ చేయండి తుల్యం చేయడం ఎలాగనేది. ఇక్కడ మనకు ఐరన్ ఆక్సైడ్ నుంచి ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ రిమూవ్ చేయడం జరిగిందో ఇలా ఆక్సిజన్ విడుదల చేసేటువంటి లేదా ఆక్సిజన్ మనం విడగొట్టబడేటువంటి చర్యలన్నింటినీ కూడా క్షయకరణ చర్యలుగా చెప్తాము. సో ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఆక్సిజన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ కాంపౌండ్, దోస్ ఆర్ కాల్డ్ reduction reactions. In a chemical reaction oxygen is released from the compound and those are called reduction reactions. సో మనకు ఆక్సిజన్ యాడ్ అయితే కన్నా ఆక్సీకరణ చర్యలు అనుకున్నాము, ఆక్సిజన్ విడుదల చేయగలిగితే అంటే విడగొట్టగలిగితే కన్నా క్షయకరణ చర్యలు అనుకుంటున్నాము. సో మనకు నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ఏదైనా శాశ్వత మార్పులన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తే ఈ 4 రకాల్లోనే ఉంటాయి. మనం చెప్పుకున్నటువంటి ఆక్సీకరణ క్షయకరణ చర్యలు కూడా
వాటి కింద ఉండేటువంటి ఎగ్జాంపుల్స్గానే ఉంటాయి. కాకపోతే ఇవి ప్రత్యేకమైనటువంటి సందర్భాలుగా నిర్వచించుకుంటున్నాం కాబట్టి వాటికంటూ ప్రత్యేకమైనటువంటి పేర్లు చెప్పటం జరిగింది. కెమికల్ రియాక్షన్స్ తర్వాత కెమికల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకున్నాము. సో వాటిని విద్యార్థులందరూ కూడా టెక్స్ట్ బుక్ను ఉపయోగించి నిశ్చితంగా ప్రాక్టీస్ చేసి పరీక్షల్లో వాటిని తప్పులు లేకుండా నీట్గా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.